వెల్కమ్ టు ద జిన్నీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. మిస్ సరోజిని ఆంటీని. నేను ఇప్పుడు కందిపప్పుతో పప్పు చారు, ఉప్పు చేప. సో పప్పు నానేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కడిగాను, పెట్టాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. సో ఇప్పుడు పసుపు కూడా వేస్తాను, మన పసుపే. సో కొంచెం పసుపు, ఇంకా నేను అన్ని ఆర్గానిక్ వాడుతున్నాను, హైదరాబాద్ కూడా వచ్చి కూడా. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మరి మీకో నాకో తెలియదు కానీ, నేను మట్టి కుండలో హైదరాబాద్కి కూడా తెప్పించుకున్నానండి. ఇక్కడ కొన్ని పెట్టుకుని అక్కడ కొన్ని పెట్టుకుందామని. సో ఇప్పుడు ఇవి నేను బాయిల్ చేస్తాను. ఇదిగోండి మనది స్టార్ట్ అయిపోతుంది పప్పు ఉడకటం. తర్వాత ఏమేమి చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మట్టి కుండలో పప్పు ఉడికేటప్పుడే కాస్త మంచి నూనె పోసుకోవాలి. అప్పుడు పప్పు మంచిగా ఉడుకుతుంది. ఈ హైదరాబాద్లో కూడా మరి పప్పు వండేటప్పుడు ఇటువరకు కుక్కర్లోనే ఉండేవాళ్ళం, ఉడికేది కాదు. సో ఇప్పుడైతే మొన్న ఒకసారి పప్పు మామిడికాయ చేశాను కదా, మంచిగా ఉడికింది మట్టి కుండలో. అందుకనే ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తున్నాను పప్పు సారు. ఇదిగోండి మూత. లాస్ట్ 7 years బ్యాక్ కొన్నాయి కుండలు పోయినాయి, కానీ మూతలు ఉన్నాయి. మూతలు చక్కగా దాచించారు. ఆ మూత ఇప్పుడు మనకి పనికొస్తుంది. హలో అండి, మన పప్పు రెడీ అయిపోయింది. చూడండి, పప్పు చారుకి కదా నేను చేసింది. అదిగో రుబ్బకుండానే ఎట్లా వచ్చిందో చూడండి. సో దీంట్లో నేను చింతపండు తీసుకున్నాను. ఈ పులుపు ఇట్లా వేసుకున్నాను. దీంట్లో ఏం చేస్తానంటే, నేను చెప్పాను కదండి, నీళ్లు చల్లటి పోయొద్దని ఈ వేడి నీళ్ళు కాసి పెట్టా. సో ఇప్పుడు ఇది కొంచెం వామ్గా ఉన్నాయి. ఈ నీళ్లు దీంట్లోకి వస్తా. అప్పుడు మనకి చారులాగా ఉంది. చూడండి, ఇది ఇప్పుడు పప్పు చారు అయింది. దీన్ని కొంచెం కారం వేస్తాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత మంచిగా అప్పుడు నేను పోపు వేస్తాను. అది మనకి పప్పు చారు అయిపోయింది. మరి ఉప్పు చేప చూసుకోవాలి కదండి. ఉప్పు చేపను చూసేద్దామా. ఇదిగోండి ఉప్పు చేప తీసుకున్నాను. దీన్ని కూడా హాట్ వాటర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, కానీ ముక్కంతా మెత్తగా అవుతుంది. సో ఇట్లా గీక్కుని, ఈ స్కిన్ లేకపోతే, కొందరు స్కిన్తో అంటున్నారు, స్కిన్ లేకపోతే ఏమవుతుందంటే దానికి అంటుకుపోతుందండి గిన్నెకి. సో ఇది కాసేపు నానబెట్టాను. ఈ పప్పు అయిపోయే లోపల పోపు వేసుకున్న తర్వాత దీని పని చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగో ఈ ముక్క ఎట్లాగే చక్కగా కడుక్కోవాలి బోత్ సైడ్. ఇట్లా మనం ఒక మంచి నీళ్ళు పెట్టి 4-5 సార్లు కడుక్కుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ మన పప్పుచారు రెడీ అయిపోయింది. దీని పోపేద్దాం. సో చూసారు కదా, ఇది ఇంకా ఈ కుండలో వచ్చేటడికి ఇంకా మెత్తగా అయిపోద్దండి, మనం తినేటడికి వచ్చేటడికి. సో మీరు ఏమనుకోవచ్చంటే, ఇందాక పప్పు ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడు కొంచెమే ఉంది అని మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇదిగోండి ముద్దపప్పు కొరకు కొంచెం తీసాను. ముద్దపప్పు ఇది చల్లారేటప్పటికి చక్కగా గట్టిగా అయిపోతుంది. అది మాత్రం రసంలోకి, అందుకనే దాంట్లో చింతపులుసు కలిపాను, దీంట్లో కలపలేదు. ఇప్పుడు పోపు మనం రెడీ చేసేసుకుందాం. చూడండి, నూనె పోసాను, కాగుతుంది. సో కొన్ని ఆవాలు,
జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు 2 విత్తనాలతో సహా వేసేస్తాను నేను. ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, కొంచెం చూడండి నూనె పోసాను, కాగుతుంది. సో కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు 2 విత్తనాలతో సహా వేసేస్తాను నేను. ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, కొంచెం ఇంగువ పొడి వేస్తున్నానండి. నేను ఇంగువ బాగానే వాడతాను. లాస్ట్లో ఇంగువ పొడేసి కలిపేస్తున్నా. గమగమల రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయిందండి. మరి మనం దీంట్లో ఇంకేముంది, మనకి మిగిలింది స్టవ్, మనకి మిగిలింది ఏంటి ఇప్పుడు ఉప్పు చేప, దాన్ని రెడీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా తీసుకుందాం. అది చూడవచ్చు, అట్లా విడిపోకుండా ఉండాలంటే స్మూత్గా తీయాలి దీన్ని. అది ఇదిగోండి, వేగుతుంటేనే ఈ మంచి స్మెల్ వస్తున్నాయి. ఇట్లా చాలా మంచి వాసన వచ్చేస్తుంది, చాలా దూరం వచ్చేస్తుంది. ఇది ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇష్టపడే వాళ్ళు వెల్కమ్ టు గర్జనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. నేను సరోజిని ఆంటీని. ఈరోజు చేసే ఉప్పు చేప పప్పుచారు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, నన్ను క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తాను క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయండి. నన్ను అట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చాలామంది చూస్తున్నారు వ్యూవర్స్, కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు, మరి సబ్స్క్రైబ్ కూడా కొందరు చేయట్లేదు. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చేయని వాళ్ళు కూడా ఈసారి చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఏంటో నాకు ప్రతిసారి అడగటం కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అందరూ అడగాలని నన్ను ప్రోక్ చేస్తున్నారు కనుక అడుగుతున్నాను. తప్పేం లేదు కదా, నేను చేసి చూపిస్తున్నాను కదా మీకు. ఓకేండి, ఎన్ని తిప్పుకుందాం మళ్ళీ. ఫ్రెండ్స్, ఇలా 5 to 10 minutes కనుక మనం వేయించుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లోపల వరకు మంచిగా ఆయిల్ని చక్కగా మగ్గుతుందండి. చాలా తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇట్లా చేయండి. దీంట్లో కొంచెం మనం అయిపోతుంది కదా, కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఉప్పు చేప పప్పు చారు కూడా రెడీ అయిపోయింది. దీంట్లో నాకు కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదు. సో ఉప్పు చేప రెడీ అయిపోయింది. దీంట్లో ఆయిల్ కూడా మనం తీసుకున్న తర్వాత ఆయిల్ కూడా విడిచిపెట్టవలసిన అవసరం లేదు, మన అన్నంలో వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉప్పు చేపలో ఒమేగా ఆయిల్ ఉంటుంది కనుక ఇది వంజరం చేప. దీనివల్ల మన విటమిన్ డి, విటమిన్ ఏ కూడా మనకి దొరుకుతాయండి. సో కనుక మర్చిపోకండి,
ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్ అండి. ఇదిగోండి పప్పుచారు, ఉప్పు చేప, అన్నం రెడీ. ఇక తినటం ఆలస్యండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి కానిచ్చేద్దామా?